ప్రముఖ సంస్థ వంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుండి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి వచ్చేసి మనకి 150 అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే రోల్స్ కోసం అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. ట్రైనింగ్లో వచ్చేసి మనకి 7,000 నుండి 9,000 వరకు అయితే స్టైఫండ్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ యొక్క డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు. సో మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ వాళ్ళకి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ వాళ్ళకి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా బీఈ బీటెక్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ కింద ట్రైనింగ్ ఇస్తారు. దానితో పాటు డిప్లొమా ఐటీఐ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 కింద. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టేబుల్ 1 వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎవరైతే బీఈ బీటెక్లో మెకానికల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమేషన్, టెలికామ్ ఇంజనీర్ వాళ్ళకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ వాళ్ళకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. మెటలర్జీ మెటీరియల్ వాళ్ళకి వచ్చేసి 4 వేకెన్సీస్, సివిల్ వాళ్ళకి 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి 75 వేకెన్సీస్ తోటి మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి బాగానే అయితే ఉందన్నమాట. అప్లై చేసుకోవచ్చు. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బీఈ బీటెక్ పాస్ అయితే సరిపోతుంది మీరు. టేబుల్ 2 విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ నాన్ ఇంజనీరింగ్ ఎవరైతే బీకామ్ బీఎస్సీ బీఏ బీసీఏ బీబీఏ చేసిన వాళ్ళకి, సో ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. బీఏ ఇంగ్లీష్, హిస్టరీ, ఫినాన్స్, బ్యాంకింగ్ వాళ్ళకి 5 వేకెన్సీస్, బీసీఏ వాళ్ళకి 5 వేకెన్సీస్, బీబీఏ వాళ్ళకి 5 వేకెన్సీస్, అట్లా 30 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. టేబుల్ 3 వచ్చేసి డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్ అనమాట. ఎవరైతే మెకానికల్ ప్రొడక్షన్, టూల్స్ అండ్ డిజైన్ చేసిన వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఈ యొక్క డిప్లొమా చేసిన వాళ్ళకి 7 వేకెన్సీస్. కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ వాళ్ళకి 3 వేకెన్సీస్, టోటల్ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. రిమైనింగ్ ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళకి ఎనీ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళకి టోటల్గా మనకి ఇక్కడ 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు ఐటీఐ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట గాయస్. సో ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 మంత్స్ అయితే ఉంటుందన్నమాట. 12 మంత్స్ వరకు మీరు ఈ యొక్క డిఆర్డిఓలో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మనకి ఫుల్ టైం రోల్ కూడా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎవరైతే బీఈ బీటెక్, డిప్లొమా, బీకామ్, బీఎస్సీ వాళ్ళు, ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దానితో పాటు మనకి ఎవరైతే బీఈ బీటెక్ ఎనీ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఇయర్ ఆఫ్ పాసింగ్ విషయానికి వస్తే 2021 నుండి 23 లాస్ట్ 3 ఇయర్స్లో పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అనేది కూడా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ డీటెయిల్సే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ వచ్చేసి స్టైఫండ్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళు స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట గైస్. ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 9,000 ఫర్ మంత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. డిప్లొమా అప్రెంటిస్కి వచ్చేసి 8,000 పే చేస్తారు. తర్వాత ఐటీఐ హోల్డర్స్కి వచ్చేసి 7,000 పే చేస్తారు. నాన్ ఇంజనీరింగ్ జనరల్ స్ట్రీమ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీకామ్ బీఎస్సీ మీద అప్లై చేస్తారో వాళ్ళకి ఎవ్రీ మంత్ 9,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ రూపంలో పే చేయడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి అకాడమిక్ మెరిట్ అండ్ రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే నడుస్తుందన్నమాట. సో డిఆర్డిఓ అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్. 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి 9వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి 23rd ఏప్రిల్ నాడు చెప్తారనమాట.
తర్వాత వాళ్ళకి ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది 2 మే. తర్వాత మిగతా షార్ట్ లిస్టెడ్ డీటెయిల్స్, మిగతా ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంతా మనకి ఆ డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో ఉంటుంది, చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.